ఎంత కమ్ముతుంది ఇదంతా? రీటైల్ హోల్సేల్? అసలు రెస్పాన్స్ లేదంటే రోజుకి ఎన్ని షర్ట్లు కుట్టావమ్మా? రమా కొంచెం కత్తిరివ్వే. అరే లేటెస్ట్ మెషిన్ 2000 మోడల్ అనుకుంది. హలో, మీతో నేను మాట్లాడేది. అసలు నేను ఎవరని మీకు తెలుసు? హలో, ఇట్రామా. ఏంటిది పడేసి వెళ్ళిపోతున్నావేంటి? బాధ్యత లేదా? ఇలా పడేస్తే కష్టపడినంత బ్యాక్ డోర్లో వెళ్ళిపోతుంది. డిసిప్లిన్ ఉండాలి. ఐ డోంట్ లైక్ దిస్. అడిగేవాళ్ళు ఎవరు లేరనుకున్నారా? షాము, అంత బాగానే చేసావు, కానీ వెనకంత చోటు ఉంది కదా నాన్న. బ్యాంక్ లో అప్లై చేస్తే లోన్ ఇస్తారు. చిన్న షెడ్ వేసి మొత్తం అక్కడ షిఫ్ట్ చేసేస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే ఇంతకాలం నేను లేను, ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు వచ్చేసాను కాబట్టి ఫ్యామిలీ మూమెంట్స్ ఉంటాయి కదా. ఆ తర్వాత బెడ్రూమ్ లో ఈ డబ్బు బ్యాంక్ లో వేసి డ్రాఫ్ట్ తీసుకుంటండి. నర్సింగ్ కొట్టుకెళ్ళి ఊలు తీసుకురావాలి, లేకపోతే పని అయిపోతుంది. వై నాట్, నేనే తీసుకోండి. త్వరగా వచ్చేయండి. అలాగే. దొంగలుంటారంటే జాగ్రత్త. తర్వాత షాము, నువ్వే కరెక్ట్. ఈ సెటప్ మొత్తం అంతా అద్దరిందిలే. మమ్మీ నేను రెడీ. ఇన్ఫాక్ట్ అరే చంటి ఊళ్ళొకొచ్చలకొచ్చిన బుజ్జులే మమ్మ తెలకలే. షాము, ఇక నేనే ఇన్ఛార్జ్ తీసుకుంటానులే. ఇప్పుడు మీరు స్మాల్ రేంజ్ లో పక్కిల్లు పక్కూరు నమ్ముతుంటారు, రీటైల్ బిజినెస్. అది కాదు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ చేసి శ్యామలా పికిల్స్, శ్యామలా పప్పట్స్. ఏంటమ్మా పడేస్తున్నావు? శ్యామలా గార్మెంట్స్. షాము షాము షాము, నేను స్కూల్లో ఏదో ఫండ్ ఇవ్వాలన్నావుగా, ఇదిగో 200. వెరీ గుడ్. బై డాడీ. చాలే, స్కూల్ టైం అయింది. మ్యాన్ వచ్చింది, వెళ్ళు. ఎంత ఆనందంగా ఉందో చూడ్డానికి. అంతే, బిజినెస్ తో నాకు వదిలే. హ్యాపీగా నువ్వు చంటి, స్కూలు, ఇల్లు. అరే షాము షాము, మగుడు తిరిగి వస్తే పట్టించుకోవేంటి? ఏ దేశంలో ఉన్నాం మనం? ఎంత పెద్ద హిస్టరీ ఉంది మనకి. ఛా, నీకు అరుంధతి గురించి తెలుసా? భర్త కుష్ఠరోగైనా బుట్టలో మోసుకెళ్ళింది. తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలంటే బ్రతిమాలి తీసుకొచ్చింది. మీలాగా మిషన్లో కొట్టలేదు, అర చేతులతో సూర్యుడిని ఆపేసింది గ్రేట్ లేడీ. అలాంటి ఆడది పుట్టిన ఈ దేశంలో శ్యామో శ్యామో శ్యామో, భర్త ఎలాంటి వాడైనా ఏం చేసినా వాడు తిరిగి వచ్చేసరికి వాడిని అక్సెప్ట్ చేయాలి. ఇది మన గొప్ప సాంప్రదాయం. నాన్నా నాన్న, బాగున్నా నాన్న? షుగర్ తగ్గిందా నాన్న? నువ్వు కనిపించావుగా, ఇప్పుడు పెరుగుతుంది. నువ్వు నాన్న అని పిలిచిన తర్వాతే నాకు కొడుకున్నాడన్న సంగతి గుర్తొచ్చింది. నువ్వు ఇంకా బతికే ఉన్నావన్నమాట. నాన్న, నువ్వేదో పని మీద వెళ్తున్నట్టున్నావు. నువ్వు వెళ్ళి నేను మన ఇంటి దగ్గర వెయిట్ చేస్తా. రేయ్ నాన్న, రైట్ నాన్న, నా గుమ్మంలో అడుగు పెట్టావు, పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాను. గేదె మీద వాళ్ళ కాకి వెధవా. ఆహా, ఇలా తిట్టులు తిరిగి ఎన్నాళ్ళయిందో నాన్న. తిట్టు నాన్న, తిట్టు. నువ్వు ఇలా తిట్టుంటే నాకు ప్రాణం వచ్చినట్టుంది నాన్న. నిన్ను తిడితే నా నోరు పాడవుతుందిరా. నీలాగా బెల్ట్ లేకుండా ఊరంబడి తిరిగే ఊర కుక్కల్ని మున్సిపాలిటీ వాళ్ళు ఈడ్చి పారేస్తారు. నాకు ఆ టైం లేదు. ఇలాగే తిట్టుందని శ్యామల దగ్గర వెళ్ళాను నాన్న. ఎందుకంటే ఒకసారి కోపంతో తిట్టేస్తే అంత బయటకు వచ్చేస్తుందిగా, టోటలీ ఫ్రీ. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు నాన్న. క్షమించమని అడుగుదామంటే మొగం కూడా చూడలేదు. రేయ్, ఇప్పుడు నీతో మాట్లాడాల్సిన అవసరము, నీ గురించి ఆలోచించాల్సిన టైము తనకి లేదురా. లాగాల్సిన ఎద్దు బండిని నడి రోడ్డు మీద వదిలేస్తే చెవుల పిల్లి ఆ బండిని లాగుతోందిరా. ఆత్మవిశ్వాసం ఉంటే ఎద్దు లేకపోయినా బండి నడుస్తుందని నిరూపించిందిరా ఆ అమ్మాయి. నాన్న, ప్రపంచంలోకెల్లా నేను ఒక్కడినే తెలివైన వాడిని అనుకున్నాను. నో డౌట్, నేను తెలివైన వాడిని. కానీ ప్రపంచం నాకన్నా తెలివైనది నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న. చాలా నాన్న, అన్ని తెలుసుకున్నాను. నాన్న, నాకు నా శ్యామల కావాలి, నా చంటి కావాలి. ఒక భర్తగా, ఒక తండ్రిగా నా స్థానం నాకు కావాలి. నాన్న, మీరు వచ్చి శ్యామలని ఒప్పించండి నాన్న, ప్లీజ్ నాన్న. ఈ వింత చెబుదామన్నా ఈ చుట్టుపక్కల ఎవడు కనిపించటం లేదురా. ఉద్యోగాల కోసం రికమెండేషన్ విన్నాం, పదవుల కోసం రికమెండేషన్ విన్నాం, భర్త పోస్ట్కి రికమెండ్ చేయమంటాం నా కొడుకు నుంచే ప్రారంభం అవుతోంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్. స్వామీజీ, ఇక మన చేతుల్లో ఏమీ లేదు కనుక మీరు కాశీ, రామేశ్వరం, కేదార్నాథ్, బదరీనాథ్, చివరికి హిమాలయాల్లో సెటిల్ అవడం మంచిది. అక్కడ మీరు చెడగొడదామనుకున్నా మంచు చెడదు. నాన్న, ఉద్యోగం ఉద్యోగం మానేసి హాయిగా మాస్టర్ గారు, మళ్ళీ నీ ఉద్యోగం నీకు ఇచ్చేసారా? అవునండి, హెడ్ మాస్టర్ గారు ఇచ్చారు.
జీతం ఎంత? అంటే అలవెన్సెస్ పైన వచ్చేవి బయట ట్యూషన్స్ చెప్తే నెలకి 4,500 రూపాయలు వస్తుందండి. అనవసరమైన ఖర్చులు తగ్గిస్తే 1000 రూపాయలు ఆదా అవుతుందండి. అయ్యో బాబోయ్, ఖర్చుల్లో అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయని నీకు అర్థమైందే. మా ముగ్గురికి హ్యాపీగా సరిపోతుందండి. ముగ్గురేంటి, మీరిద్దరేగా? ఇద్దరేంటండి, చంటితో కలిపి ముగ్గురుగా? నేను చెప్పేది నువ్వు నీ కొత్త పెళ్ళాము అని. కొత్త పిల్లమ్మా? అదేంటి? అవును, నీ పాత పెళ్ళానికి నువ్వు అక్కర్లేదు, అది నిన్ను చేరనివ్వదు. కొత్త పెళ్ళాన్ని కట్టుకోవాలిగా. అది కాదండి, మీరే వచ్చి శ్యామలాను ఒప్పించాలి. ఏ మొహం పెట్టుకుని ఒప్పించమంటావు? ఎలా ఒప్పించిన దాన్ని? నిజానికి ఒక కన్న తల్లిగా నువ్వు ఇలా వచ్చినందుకు, అది నిన్ను కాదన్నందుకు దాని కాళ్ళు పట్టుకుని బతిమాలి ఒప్పించి నిన్ను దాని దగ్గరకు చేర్చాలి. కానీ ఒక ఆడదానిగా నేను దాన్నే సమర్థిస్తున్నాను. తప్పయిందండి, తప్పైపోయిందండి. నా తప్పుని నేను అర్థం చేసుకున్నాను. నేను ఒక దుర్మార్గుడిని, నీచుడిని, యూజ్లెస్ ఫెలో. కానీ మళ్ళీ ఈ తప్పు చేయనండి, ఇంకే తప్పు చేయను. ఆకలి తీరాక పులి కూడా సాధు జంతువులాగే ఉంటుంది, కానీ దాన్ని నమ్మకూడదు. ఆకలేసిందా అది మళ్ళీ పులే అవుతుంది. మా ఉచిత సలహాలు నీకు అక్కర్లేదు. మేము నూతులో కప్పలం. నూతులో కప్పల దగ్గరికి తిమ్మింగులు వచ్చి బతిమాలడం సృష్టి భరించదు. ఈ రోజు శ్యామల జీవితం నీలాంటి భర్తలున్న ఎందరో ఆడవాళ్లకు ఆదర్శవంతమైంది. అందరూ దాన్ని ఆవిడే శ్యామల అంటున్నారు. దాన్ని మళ్ళీ మీ ఆవిడ శ్యామల చేయడం నాకిష్టం లేదు.